నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త, పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు నిరసన కార్యక్రమం దిగారు. గొంతుకు తాడు చుట్టుకొని వినూత్నంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ఒక నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 2 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు అదేవిధంగా రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయట్లేదు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు అక్కడే ఉన్నాయంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేయాలని కూడా మూతపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి అన్ని బకాయిలను విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే, మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తూ ఉంది. బీబీనగర్, పోచంపల్లి, వెలుగొండ, రావణపేట అదేవిధంగా చౌటుప్పల్ మండలాల్లో పెద్ద ఎత్తున కూడా మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోతుంది. చాలా గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. ప్రధానంగా బీబీనగర్ టు పోచంపల్లి, వెలుగొండ, రుద్రవెల్లి అదేవిధంగా చినరావులపల్లి గ్రామాల మీదుగా మూసీ నది కాజువేల మీదుగా భారీగా ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు ఎక్కడెక్కడ కూడా నిలిచిపోయాయి. రాచకొండ పోలీసులు అక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా నదిలోకి వెళ్లకుండా సహాయక చర్యలు, అక్కడ బందోబస్తు చర్యలు కూడా తీసుకున్నారు. మూసీ నది మధురంగా ప్రవహిస్తుండడంతో కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు కూడా 15,000 క్యూసెక్ల నీరు ఇంట్లోగా వస్తోంది. 5 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తూ ఉన్నారు డ్యామ్ అధికారులు.